అష్టాదశ పురాణములు గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 218 భూమ్యాది దాన మాహాత్మ్యము, బ్రహ్మస్వహరణ దోషం. 219 సర్పదంశ మృతులకు విహిత కర్మ విధానం. 220 నిత్య, దేవ, వృద్ధి శ్రాద్ధాలు. 221 సత్కర్మ మహిమ, కర్మ విపాక ఫలం. 222 వైతరణి వర్ణన విష్ణు, గంగా, బ్రాహ్మణ మహిమ. 223 విష్ణుదేవుని ద్వారా గరుడుని కీయబడిన మహత్వ పూర్ణోపదేశము, మానవ శరీరధారుల కర్తవ్యము, ఈశ్వర నిత్యతా వర్ణనము, వివేక జ్ఞానం, తత్వజ్ఞానం, సత్సంగం. 218 భూమ్యాది దాన మాహాత్మ్యము, బ్రహ్మస్వహరణ దోషం. గరుడ ఎలాగైతే తన చుట్టూ 100 గోవులున్నను దూడ తన తల్లి వద్దకే పోతుందో అలాగే అంతటి సంపూర్ణమైన గురి తప్పని వివేకంతోనూ పూర్వజన్మలో చేయబడిన కర్మలు వాటి కర్తను అనుసరించిపోతాయి. యదాధేను సహస్రేషు వత్సా విందతి మాతరం తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చతి. ధర్మ 42:1 భూమి దానం చేసిన వానిని సూర్య చంద్రులు, వరుణుడు, అగ్ని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అభినందిస్తారు. ఈ లోకంలో భూదానంతో సమానమైన దానమే లేదు. అలాగే సత్యమంతటి గొప్ప ధర్మము, అసత్యమంత మహాపాపము లేవు. నాస్తి భూమి సమందానం, నాస్తి భూమి సమోనిధ్యః, నాస్తి సత్య సమోధర్మో, నానృతాత్ పాతకం పరం. ధర్మ 42:3 బంగారాన్ని అగ్నిదేవుని పెద్ద కొడుకని, ఆవుని సూర్యుని కూతురని, భూమిని వైష్ణవి అని అంటారు. కాబట్టి ఈ మూడిటిని దానమిచ్చిన వారికి ముల్లోకాలను దానమిచ్చిన ప్రతిష్ఠ ఏర్పడుతుంది. గోవు, భూమి, విద్య ఈ మూడిటి దానానికి అతిదానమని పేరు. జప, పూజన, హోమ సహితంగా చేసే అతిదానం ఆ దాతను నరకం నుండి కాపాడగలదు. చాలా పాపాల నుండి శుద్ధి, విముక్తి భూదానం వల్ల లభిస్తాయి. ప్రాణం కంఠం నుండి వెలువడుతున్నప్పుడు కూడా నిషిద్ధ కర్మను చేయరాదు. కర్తవ్య, ధర్మ కర్మను మానరాదు. ఎవరి జీవికకు భంగం కలిగించినా, కడుపు కొట్టినా 100 గోవులను చంపినంత పాపం చుట్టుకొంటుంది. అదే ఎవరికైనా జీవనోపాధిని ధర్మబద్ధంగా ఏర్పాటు చేస్తే 1,00,000 గోవులను దానమిచ్చిన ఫలం అబ్బుతుంది. గోవును రక్షించడం పరమధర్మం. దానిని మించిన పుణ్యకార్యమే లేదు. గావాంసతం సైకవృషం యత్ర తిష్టత్యేంత్రితం తత్క్షేత్రం దశగుణితం గోచర్మ పరికీర్తితం. పరాశర స్మృతి 12:43 గోచర్మ భూమిని దానమిచ్చిన వాని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ఇక పాపమన్నదే చేయకుండా ఉంటే ఉత్తమ గతి లభిస్తుంది. ఎక్కడైతే 1000 గోవులు 10 ఎద్దులు స్వేచ్ఛగా తిరగగలుగుతాయో ఆ భూభాగాన్ని గోచర్మమంటారు. ఇక్కడ గోచర్మమంటే ఆవు తోలు కాదు. గోహంతకుల నుండి 1 గోవును రక్షించినా 100 గోవులను దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది. వరమేకా వ్యవహృత నతు దత్తం గవాంసతం ఏకాం హృత్వా శతం దత్వా నతేన సమతా భవేత్తు. ధర్మ 42:10 జీవనోపాధి లేని నిర్ధనుడైన బ్రాహ్మణునికి బతుకు తెరువుని కల్పిస్తే అశ్వమేధ యాగాన్ని చేసిన దానికన్నా నెక్కువ పుణ్యం దక్కుతుంది. దుర్బలుడు, ఆపదలో చిక్కుకున్నవాడునగు బ్రాహ్మణుని రక్షిస్తే వచ్చే పుణ్యం వేదాధ్యయనం, ప్రచుర దక్షిణతో యుక్తమైన మహాయజ్ఞం వల్ల వచ్చే పుణ్యానికి కొన్ని రెట్లు ఎక్కువ. బ్రాహ్మణుని ధనాన్ని బలవంతంగా లాగికొనువాని పుణ్యం, ఇతరేతర సర్వసంపదలు ఇసుకతో కట్టిన వంతెన వలె కూలిపోతాయి. భూమిని దౌర్జన్యంగా అపహరించినవాడు 60,000 సంవత్సరాల పాటు పేడ పురుగుగా జన్మించి పోయి మరల పేడ పురుగుగానే జన్మించి పోతూ ఉంటాడు. బ్రాహ్మణుని నమ్మించి మోసం చేసి వాని ధనాన్నపహరించినవాడు తనతో బాటు తన 7 తరాల వారి పుణ్యాన్ని భస్మం చేసి పారేస్తాడు. బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించినవాడు ఆ చంద్రతారార్కము తన మరియు తన తరాల పుణ్యాలను భస్మం చేసి పారేస్తాడు. ఇనుపరజను నీ రాళ్లని వండుకుని తిని అరిగించుకోగలవాడుంటాడేమో గాని బ్రాహ్మణుని సొమ్ముని తిని అరిగించుకోగలిగేవాడుండడు. దైవద్రవ్యాన్ని నాశనం చేసినా, బ్రాహ్మణ ధనాన్నపహరించినా, బ్రాహ్మణుని అవమానపడచినా ఆ దుష్కర్త వంశనాశనం తప్పనిసరి.
బ్రాహ్మణుడై యుండి ఏ విద్యను నేర్చుకోకుండానే ఆచార్యత్వాది పదవుల నాశించు వానిని మాత్రం ఆదరించి పదవిని కట్టబెట్టకూడదు. యజ్ఞాన్ని అగ్నితో చేయగలం కాని బూడిదతో చేయలేం కదా. సంక్రాంతి కాలంలో దానాలు హవ్య కవ్యాలు చేసిన వానికి సూర్యునే దానమిచ్చిన ఫలం దక్కుతుంది. వానికి 7 కల్పాల దాకా తిరుగుండదు. ప్రతి గ్రహం, దానం పుచ్చుకొనుట, అధ్యాపనం, యజ్ఞం చేయించుట ఈ 3 పనులకు తగిన వానినే చూసుకోవాలి. ఆ పనులు అప్పుడే పవిత్రాలవుతాయి. యజ్ఞం జపతపాలు గల వాని చేతనే పవిత్రమవుతుంది గాని వేదమాత్రం వల్ల కాదు. గరుడా. కొందరు నీటికో నిప్పుకో మరి దేనికో భయపడి ధర్మ మార్గం వీడిపోతుంటారు. వారికా భయాన్ని పోగొట్టి శుద్ధి చేసి మరల మార్గంలోకి తేవాలి. ఇన్నాళ్లు ధర్మపథ విచలితులైనందుకు ఆవును ఎద్దును వారి చేత దానం చేయించి చాంద్రాయణ వ్రతాన్ని కూడా చేయించి శుద్ధులుగా చేయాలి. సన్యాసం స్వీకరించి దాని నుండి చ్యుతులైన వారికి కూడా ఇదే శుద్ధి మార్గము. 4 నుండి 12 ఏళ్ల మధ్య వయసులోని బాలకుడేదైనా అపరాధం చేస్తే, పాపం చేస్తే వాని తల్లిదండ్రులే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ వయసు వారికి రాజదండన ఉండదు. రజస్వల రోగగ్రస్త అయితే ఆమెను తప్పనిసరి పరిస్థితుల్లో చూడవలసిన వారు, వైద్యం చేయవలసిన వారు 10 మార్లు స్నాన జపాలను చేస్తే శుద్ధులవుతారు. అధ్యాయాలకు 42, 43. 219 సర్పదంశ మృతులకు విహిత కర్మ విధానం. ఇతర దుర్మరణాల పాలైన వారికి అపరకర్మ ఎలా చేయాలో ఇదివరకే విన్నావు కదా. పాము కాటుకి గురియై మృతి చెందిన వారికుత్తమ గతులు కలగాలంటే ప్రతిమాసంలో 2 పంచమి తిథులలోనూ నాగదేవతను పూజించాలి. భూమిపై శాలిచూర్ణంతో నాగదేవత ఆకారాన్ని చిత్రించాలి. తెల్లపూలు, సుగంధద్రవ్యములు, ధూపం, దీపం, తెల్లని అక్షతలతో దానిని పూజించి బాగా ముద్దగా వండబడిన అన్నాన్ని పాలతో బాగా ముద్దగా కలిపి నైవేద్యం పెట్టాలి. తరువాత అక్కడ ద్రవ్యాలను వస్తాను ఉంచి లేస్తూ నాగరాజు ప్రసన్నుడు కావాలిగాక అని అనాలి. అదే రోజు శ్రాద్ధాన్ని శాస్త్రోక్తంగా పెట్టి మధురమైన భోజనాన్ని చేయాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు బంగారు నాగ ప్రతిమలను దానం చేయాలి. గురుదేవునికి గోదానం కూడా చేసి నాగరాజ ప్రియతాం అని చెప్పాలి. అప్పుడు ఇతర శ్రాద్ధకర్మలను చేయాలి. అధ్యాయం 44. 220 నిత్య, దేవ, వృద్ధి శ్రాద్ధాలు. గరుడ. అన్ని రకాల శ్రాద్ధాలను గూర్చి నీకు చెప్పడం జరిగింది. అయితే నిత్య శ్రాద్ధంలో ఆహూతులైన బ్రాహ్మణులకు కూడా పితరులతో బాటు భక్తిపూర్వకంగా అర్ఘ్య పాద్య గంధాదులతో పూజ చేయాలి. తరువాత పితరులనుద్దేశించి వారికి భోజనాలు పెట్టాలి. నిత్యకర్మలో చేయకూడని వేవనగా ఆవాహన, స్వధాకారం, పిండదానం, అగ్నౌకరణం, బ్రహ్మచర్యాది నియమాలు, విశ్వేదేవ కృత్యాలు. నిత్య శ్రాద్ధంలో కూడా బ్రాహ్మణులను భోజనాలచే తృప్తులను చేసి దక్షిణలిచ్చి సాదరంగా వారిని వీడ్కొల్పాలి. విశ్వేదేవులను, ఇతర దేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు నిత్యశ్రాద్ధ పద్ధతిలోనే భోజనాలను పెట్టిస్తే అది దేవశ్రాద్ధమనబడుతుంది. వృద్ధి శ్రాద్ధం ఇదివరకే వచ్చింది. అధ్యాయం 45. 221 సత్కర్మ మహిమ. కర్మ విపాక ఫలం. జగజ్జేతా జ్ఞానప్రదాత. మానవులకు స్వర్గం, నానా ప్రకారాల భోగాలు, సుఖం, రూపం, బలం, బుద్ధి, పరాక్రమం వంటివన్నీ పుణ్య ప్రభావం వల్లనే సమకూడుతాయని విన్నాను. ఎలాగైతే విష్ణువే విజయుడవుతాడు, అసురులు కారో అలాగే ధర్మమే గెలుస్తుంది. అధర్మం కాదు, సత్యమే నిలుస్తుంది. అసత్యం కాదు, క్షమయే సుఖాన్నిస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది. క్రోధం కాదు అని కూడా పెద్దల ద్వారా విన్నాను. ధర్మో జయతి నా ధర్మః, సత్యం జయతి నా నృతం, క్షమాజయతి న క్రోధో, విష్ణుర్జయతి నాసురః. 2 ధర్మ 46:3 సుకృతం వల్ల శుభం కలుగుతుందటారు. స్వామి, ఈ కర్మఫలాల వల్ల వచ్చే జన్మల గూర్చి ఇంకా తెలుసుకోవాలని ఉంది అన్నాడు కశ్యపాత్మజుడు. చెప్పసాగాడు మహావిష్ణువు. ఓయి పక్షీంద్ర, ఈ లోకంలో ఆత్మజ్ఞానులకు శాసకుడు గురువు, దురాత్ములకు శాసకుడు రాజు.
గుప్తరూపంలో పాపాలు చేసేవారికి శాసకుడు యమధర్మరాజు. గురురాత్మవతాం శాస్త రాజా శాస్తా దురాత్మన ఇహ ప్రచ్ఛన్న పాపానాం శాస్తా వైవస్వతో యమః. పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా గాని చేసుకుని మరల పాపాలను చేసి గాని మరణిస్తే ఆ జీవికి అనేక ప్రకారాల నరకములలో పడవలసి ఉంటుంది. అక్కడి యాతనల నుండి విముక్తి పొందినా మరల పుడమిపై పుట్టవలసి ఉంటుంది. ఏ పాపం చేసిన వాడికెటువంటి జన్మ వస్తుందో ఇదివరకే విన్నావు కదా. తన ధర్మము తాను పాలిస్తూ మంచిగా ఉండేవాడు ఊర్ధ్వలోకాలకు వెడతాడు. ధర్మాన్ని పాలించకపోయినా చెడ్డ పనులు చేసినా ఆ జీవి అధోగతి పాలవుతాడు. అధ్యాయం 46 222 వైతరణి వర్ణన విష్ణు గంగ బ్రాహ్మణ మహిమ గరుడ దాన మహిమను గూర్చి వైతరణిని గురించి అడిగావు కదా. విను. యమలోక మార్గంలో వైతరణి అను మహానది ఉంది. అది అగాధమై దుస్తరమై పాపులకు మహాభయ భీతికరంగా ఉంటుంది. అందులో సామాన్య జలాలకు బదులుగా ఈ పాపులకు చీము నెత్తరూ కనిపిస్తాయి. మాంసపు బురద దాని తటానికి వచ్చి నిలిచే పాపులకు కనిపించి మీ మాంసము ఇలాగే బురదగావచ్చు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది. అది నిమిషానికొక భయంకరాకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతుంటుంది. పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లు ఈ నది అక్కడక్కడ సలసల కాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని దాటుకుని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలవిసిపోతాయి. ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకొండి వంటి వజ్రసదృశమైన తొండాలతో రండి మీ పని పడతాం అన్నట్లుగా ఈ పాపుల వైపు చూస్తుంటాయి. మొసళ్ల వంటి పరమహింస్రక జలజంతువులా వైతరణి నిండా ఉంటాయి. ప్రళయంలో పన్నిద్దరు సూర్యులోకేమారు నింగి నడినెత్తిన చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదా. ఈ వైతరణిలో కూడా అంతటి వేడి పాపులను వేపుతుంటుంది. వారు ఈ వేడిని తట్టుకోలేక వైతరణిలోకి దూకుతారు. గోదానం చేసి యున్నవారు సామాన్య జలాలలో పడ్డట్టే ఉంటారు. వారికోసం నావ కూడా వస్తుంది. ఇతరులు మాత్రం ఆ చీము నెత్తుటేరులో మునుగుతూ తేలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే ఉంటారు. ఎలాంటి పాపాలు చేసిన వారు వైతరణిలోనే ఉండిపోతారో విను. నన్ను, ఆచార్యుని, మాతాపితలను, వృద్ధజనులను దూషించి అవమానించిన వారు, తన పతివ్రత, సుశీల, ధర్మపరాయణాయన పత్నిని వదిలేసినవాడు, తనను నమ్మి నిద్రలోకి జారుకున్నవారిని హత్య చేసినవాడు, శాంతుడు, క్షుధాతురుడునగు బ్రాహ్మణుని జీవికకు భంగం కలిగించినవాడు, దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకుని తీరా ఆయన వచ్చాక లేదు పొమ్మని కసిరికొట్టినవాడు, ఇతరుని పత్నిని ఆకర్షించి లోబడుచుకునేవాడు, పొలాలను పాడు చేయువారు, వంతెనను విరగ్గొట్టువారు, మాంసాన్ని తినే బ్రాహ్మణుడు, గర్భపాతం చేయువాడు కనీసం ప్రళయందాకానైనా వైతరణిలోనే పైన చెప్పిన ప్రాణులన్నిటి చేత హింసింపబడుతూ తీవ్ర వేదనను అనుభవిస్తూ ఉండిపోతారు. ఈ వైతరణి నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఎంత మహాపాపి అయినా పశ్చాత్తాపపడి మహాదానం అనగా తనకున్నదంతా ఇచ్చేయడం చేసి చెట్టు కింద బతికి శేష జీవితమంతా భగవన్నామ స్మరణం చేయాలి. అప్పుడు వైతరణి కరుణిస్తుంది. కాని యముడు తన పని తాను చేసుకుపోవచ్చు. మహాదాన ప్రసక్తి వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శరీరం అనిత్యం, ధనము అంతే. కాబట్టి ఆ రెంటిమీద మోహం పెంచుకోకుండా నిత్యం సమీపంలోనే ఉండే మృత్యువుని నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత వేగం ధర్మసంగ్రహం చేయడం తెలివైన పని. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః. ధర్మ 47:24-25 నల్లని లేదా ఎడ్లని శుభలక్షణాలున్న వైతరణి గోవుని బంగారంతో కొమ్ములను, వెండితో గిట్టలను అలంకరించి 2 నల్లని వస్త్రాలను కప్పి పాలు పితకడానికి రాగి పాత్రను సప్తధాన్యాలతో నింపి బ్రాహ్మణునికి దానం చేయాలి. పత్తితో చేసిన ద్రోణాచలం శిఖరంపై రాగి పాత్రలో ఇనుప దండాన్ని పట్టుకుని కూర్చున్నట్లున్న యమధర్మరాజు ప్రతిమను స్థాపించాలి. చెరకు గడలతో గట్టి బంధనాలతోనొక నౌకను తయారుచేసి గోవును సూర్యపుత్రిగా సంభావించి ఆ నౌకలో నిలబెట్టాలి. తరువాత గొడుగు, పాదుకలు, ఉంగరం,
వస్త్రాదులతో పూజ్య శ్రేష్ఠ బ్రాహ్మణునొకని సంతుష్టపరచి జలాన్ని కుశలను చేతబట్టుకుని ఈ క్రింది మంత్ర శ్లోకాలను చదువుతూ ఆ వైతరణి గోవును బ్రాహ్మణోత్తమునికి దానం చేయాలి. యమద్వారే మహాఘోరే శ్రుత్వా వైతరణీ నదీం తర్తుకామో దదామ్యేనాం తుభ్యం వైతరణీం నమః. గావో మే అగ్రతః సంతు, గావో మే సంతు పార్శ్వతః, గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. విష్ణు రూప ద్విజ శ్రేష్ఠ మాముద్ధర మహీశ్వర ఒకటి సదక్షిణ మయాదత్త తుభ్యం వైతరణీ నమః. 2 ధర్మ 47:30-32. తరువాత సర్వులకు స్వామి అయిన యమధర్మరాజు ప్రతిమను ఆ బ్రాహ్మణునికి దానం చేసి గోవుకి ప్రదక్షిణ చేసి దాని నాయన వెంట పంపిస్తూ దాని తోకను చేతితో పట్టుకుని ఇలా అనాలి: ధేనుకేత్వం ప్రతీక్షస్వ యమద్వారే మహాభయే ఉత్తారణాయ దేవేసి వైతరణ్యై నమోస్తుతే. ధర్మ 47:34-35. తరువాత ఆ బ్రాహ్మణుని ఈ గోవుని ఆయన ఇంటిదాకా దిగబెట్టాలి. ఇలా చేసినవాడు దేహాంతంలో వైతరణిని సుఖంగా దాటగలడు. ఈ భూమిపై గోదానం చేసినవాడు సమస్తాభీష్ట సిద్ధి నొందగలడు. సమస్త వేళల్లోనూ మనిషి మంచి పనులే చేయాలి, మంచిగానే ఆలోచించాలి. ఇదే సుకర్మ. ఈ సుకర్మ వల్ల ప్రాణికి ఐహిక అంటే ఇక్కడ, పారలౌకిక అంటే అక్కడ అన్ని సుఖాలు లభిస్తాయి. ఒక మనిషి చేసే దానమే వాని పుణ్యంగా లెక్కింపబడుతుంది. పనిచేయడం శ్రమదానమవుతుంది. నా పుత్రులు నా పేర ఎలాగూ దానం చేస్తారులే అనుకుని ఊరుకోకూడదు. తన చేతితో తానిచ్చే దానం ఉత్తమం. మనిషి పోయాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన పనిని చేయించడం తెలివైన పని కదా. ఈ శరీరంలో ఈ ప్రాణం అతిథిలాగే ఉంటుంది. ఇవాళ ఉన్నది, రేపు పోనున్నది ప్రాణం. ఇంతవరకు చెప్పి సూతమహర్షి తనదైన వ్యాఖ్యానాన్ని నైమిషారణ్యంలోని ఋషులకిలా వినిపించసాగాడు: విప్రవరులారా, పరమతేజస్వి అయిన మహావిష్ణువు ద్వారా ప్రేతచరితను విన్న గరుడుడత్యంత సంతుష్టుడైనాడు. జీవ జంతువులు జన్మాదిక విధానాలంతే. ఇవే జనన, మరణ, ప్రేతత్వ, ఔర్ధ్వ దైహిక కృత్యాల నియమాలు. మోక్షానికి కారకాలు, కారణాలు కూడా ఇవే. ఎవరి హృదయంలోనైతే నీలకమల సమాన శ్యామవర్ణుడైన భగవానుడు జనార్దనుడు తేజఃపుంజంగా వెలుగుతుంటాడో వారికే అన్ని లాభాలు, విజయాలు సమకూడుతాయి. అట్టి మహాత్ముల కపజయమెక్కడిది? విష్ణువే మాత, విష్ణువే పీత, విష్ణువే స్వజన బాంధవుడు. ఎవని బుద్ధిలో ఈ విషయం స్థిరంగా నిలబడి ఉంటుందో వానికెట్టి దుర్గతి ఉండదు. విష్ణు భగవానుడే సర్వమంగళుడు. ఆయనే గంగ, ఆయనే బ్రాహ్మణ శక్తి, ఆయనే ఈ త్రిలోకసారం. మయా ప్రోక్తం వైతే ముక్తే నిదానం చేవ సర్వసః లాభస్తే శాం జేస్తే శాం కుతస్తే శాం పరాజయః ఏషామింది వరస్యామో హృదయస్థో జనార్దనః. 2 ధర్మో జయతి నాధర్మః సత్యం జయతి నానృతం. విష్ణుః స్వజన బాంధవాః ఏషామేవ స్థిరాబుద్ధిః న తేషాం దుర్గతిర్భవేత్. 2 మంగళం భగవాన్ విష్ణుర్మంగళం గరుడధ్వజః. మంగళం పుండరీకాక్షో మంగళాయతనం హరిణః. హరిర్భాగీరథీ విప్రా, విప్రా భాగీరథీ హరిణః. క్షమాజయతి న క్రోధో విష్ణుర్జయతి నాసురాః. విష్ణుర్మాతా పితా విష్ణుః భాగీరథీ హరిర్విప్రాః. సారమేత జగత్తయే. ధర్మ 47:45-49. అమృతోపమానములైన హరిప్రవచనాలను, సూతమహర్షి నుడులను వింటున్న సౌనకాది మహామునులత్యంత ప్రసన్నులైనారు. ప్రాణి పవిత్రుడైనా కాకున్నా, ఏ దశలో ఉన్నా, ఏ దిశలో వెళుతున్నా హరిస్మరణ చేస్తుంటే లోపల బయట కూడా పవిత్రుడవుతాడు. అధ్యాయం 47. 223. విష్ణుదేవుని ద్వారా గరుడుని కీయబడిన మహత్వ పూర్ణోపదేశము, మానవ శరీరధారుల కర్తవ్యము, ఈశ్వర నిత్యతా వర్ణనము, వివేక జ్ఞానం, తత్వజ్ఞానం, సత్సంగం. సూతమహర్షి మరల గరుడు విష్ణువు నడిగిన అంశాలను ఇలా విప్రవరులకు వీనుల విందుగా చెప్పసాగాడు: దయాసాగర, జీవుని పుట్టుకకు మూల కారణం అజ్ఞానమేనని బోధపడుతోంది. మోక్షానికి అనగా జన్మరాహిత్యానికి గల సనాతనమైన ఉపాయాన్ని వినగోరుతున్నాను. ఓ దేవదేవేశ, శరణాగత వత్సల, దయచేసి వినిపించండి. మహావిష్ణువిలా చెప్పాడు: గరుడా, నువ్వడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తరం చాలా గొప్పది.
దానిని శ్రద్ధగా విన్నంత మాత్రాననే మనిషి ఈ సంసారావాగమన చక్రం నుండి ముక్తుడు కాగలడు. ఈ జగత్తుకి అతీతుడై పరబ్రహ్మస్వరూపుడు, నిరవయవుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశుడు, నిర్మలుడు, అద్వయతత్వము, స్వయంప్రకాశుడు, ఆద్యంతరహితుడు, వికారశూన్యుడు, పరాత్పరుడు, నిర్గుణుడు, సచ్చిదానందుడునగు శివుడొకడున్నాడు. ఆయన అంశయే ఈ జీవుడు. అగ్నిలో నిప్పుకణాలు నట్టే అవిద్యచే కప్పబడిన జీవిలో కూడా ఆయనుంటాడు. అనాది కర్మలచే ప్రాప్తించిన శరీరాది నానా ఉపాధులలో నుండు ఆ పరమాత్మకే ఆయా జీవులు చేసే పాప పుణ్య కర్మలపై నియంత్రణ ఉంటుంది. ఆ కర్మానుసారమే జీవికొక జన్మ, దానికి జాతి, దేహం, ఆయువు, భోగాదులు ప్రాప్తిస్తాయి. సూక్ష్మ లేదా లింగ శరీరం ఒక ఆత్మ చుట్టూ ఏర్పాటవుతున్నంత కాలం అది ఆత్మ మరల పుట్టి చస్తూ పుడుతూనే ఉంటుంది. ఇదొక విషవలయం. స్థావరాలు, క్రిములు, పక్షులు, పశువులు, మనుషులు, వారిలో ధార్మికులు, చివరికి దేవతలు కూడా యథాప్రకారంగా యథాక్రమంగా 4 రకాల శరీరాలను ధరించి ఏ 1000 మార్లో వాటిని త్యజించడం జరుగుతుంది. ఏ పుణ్యకర్మ ప్రభావం వల్లనో ఒక ఆత్మ మానవయోనిలో పడుతుంది. 84 లక్షల యోనుల్లో ఒక్క మానవయోనిలో పడిన జీవాత్మకే తత్వజ్ఞానం లభించే అవకాశముంటుంది. ఇది మోక్షానికి సోపానం. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం. ఈ దుర్లభ యోనిలో జనించి కూడా తనను తానుద్ధరించుకోలేని జీవుని కన్న ఈ జగత్తులో మూర్ఖుడెవడుంటాడు? యస్తారేతి నాత్మానం తస్మాత్ పాపతరో 9 ధర్మ 49:25. అన్యయోనులకు భిన్నంగా సుందరములైన ఇంద్రియాలతో, ఆకారంతో, బుద్ధితో వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకుని ఆత్మహిత జ్ఞానాన్ని పొందనివాడు తనను సృష్టించిన బ్రహ్మకే ద్రోహం చేసిన వాడవుతాడు. ఈ శరీరం లేకుండా ఏ పురుషార్థమూ సంభవం కాదు కదా. కాబట్టి దానినన్ని విధాలా ఎల్లవేళలా సంరక్షించుకోవడం పురుషుని మొట్టమొదటి బాధ్యత. ప్రాచీనులు నిర్దేశించిన ఉపవాసం కూడా దేహరక్షణలో భాగమే. శరీరంతో బాటు ఆత్మ కూడా రక్షింపబడుతుంది. ఆజీవన పర్యంతము ఆత్మను రక్షించుకోగలిగినవాడు తన జీవితకాలంలోనే సర్వమంగళాలను చూడగలుగుతాడు. మనుష్యునికి మాటిమాటికి దొరకనివి గ్రామం, క్షేత్రం, ధనం, గృహం, శుభం, శరీరం. అరుదైన ఈ అవయవ సముదాయాన్ని అనవరతము ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేవాడే భగవచ్చింతన చేయగలడు. శరీర రక్ష ధర్మానికి, ధర్మ రక్ష జ్ఞానానికి, జ్ఞాన రక్ష ధ్యాన యోగానికి, అది ముక్తి ప్రాప్తికి బాటలు వేస్తాయి. ఇంద్రియలోలత్వం వల్ల, మోహలోభాల వల్ల ఆత్మ చెడిపోయి అహిత కార్యాలకు దూరంగా పోలేక చిక్కుకుపోతే ఇక ఆ మనిషి నెవరూ బాగు చేయలేరు. ఔషధాలు దొరికేది ఇహలోకంలోనే. ఇక్కడే శరీరాన్ని, ఆత్మను బాగు చేసుకోలేనివాడు ఔషధరహితమైన పరలోకంలో ఎలా సుఖపడగలడు? కాబట్టి శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూ అది బాగున్నప్పుడే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. కొంతమంది పదవి నుండి విశ్రాంతి లభించాక దేవుని గూర్చి ఆలోచిద్దాంలే అంటారు. అప్పుడిక చేసేదేముంది? శరీరం శిథిలమైపోయేవేళ వచ్చిందనే కదా పదవి నుండి పంపించివేస్తారు. అప్పుడిక ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదామనుకుంటే కోశాగారం తగలబడిపోతుంటే నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లే. ఇహైవ నరక వ్యాధోశ్చికిత్సాం న కరోతి యః గత్వాని రౌషధం దేశం వ్యాధిస్థః కిం కరిష్యతి వాఘ్రవ్యాస్తే జరాచాయు వ్యాతి భిన్న ఘటాంబువత్ నిఘ్నంతి రిపువద్రోగాస్తస్మాత్ చేయః సమభ్యనేత్ యావన్నాశ్రయతే దుఃఖం యావన్నాయాంతి చాపదః. యావన్నేంద్రియ వైకల్యం తావత్ప్రేయః సమభ్యసేత్ తు యావతి తిష్టతి దేహోయం తావత్ తత్వం సమభ్యసేత్. సందీప్త కోశభవనే కూపం ఖనతి దుర్మతిః. ధర్మ 49:23-26. ఎన్నో పనులతో, తాపత్రయాలతో, శారీరక మానసిక గ్లానిలో పడి అలసటలో కూడా విసిగి బతికే సంసారికి కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే జీవితమే ముగిసిపోతుంది. సుఖదుఃఖాలు, ఆత్మహితం ఇత్యాదుల గూర్చి ఆలోచించేలోగానే సామాన్యుని జీవితకాలం కరిగిపోతుంది. పుడుతున్న వాళ్లను, రోగులను, పూర్వకర్మాన్ననుభవిస్తూ దుఃఖిస్తున్న వాళ్లను, ఆపదలలో ఇరుక్కున్న వాళ్లను, చివరికి మృతి చెందుతున్న వాళ్లను కూడా చూస్తూనే ఉంటాడు. వారు అనుభవిస్తున్నదంతా ఒకప్పటి పాపఫలమేనని వింటూనే ఉంటాడు.
అయినా ఈ మనిషి మోహమనే మదిర మత్తులోపడి దేనికి భయపడడు. భగవంతుని శరణు వేడడం మాట దేవుడెరుగు. కనీసం ఆయనను తన ఒంట్లో ఓపికున్నంత కాలం అసలు స్మరింపనే స్మరింపడు. గరుడా. ధనం కలలోని సిరి వంటిది. దానిని చూసుకుని సంబరపడడం మూర్ఖత్వం. యౌవనం పువ్వులాటిది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. దానిని చూసుకుని మిడిసిపడడం అవివేకం. నిజానికి 100 ఏళ్ల ఆయువు నిజమైన సాధకునికి అత్యల్పకాలం. ఇందులో సగభాగం నిద్రకే సరిపోతుంది. బాల్యంలో రోగమిచ్చాక వృద్ధాప్యం పైబడ్డాక ఏమీ చేయలేడు కదా. ఇక మిగిలిన కాలమెంత? అందులో అంతా కుటుంబ పోషణకు, తన సరదాలకు, సరసాలకే అయిపోతే వాడి జన్మ వ్యర్థమే కదా. కాలో న జ్ఞాయతే నానా కార్యేహ సంసార సంభవైః మూర్ఖం దుఃఖం జనోహంత నవేత్తి హితమాత్మనః టు జాతానార్తాన్ మృతానాపద్ భ్రష్టాన్ దృష్ట్వా చ దుఃఖితాన్ లోకో మోహ సురాన్ పీత్వా న బిభేతి కదాచన. సంపదః స్వప్న సంకాసా యౌవనం కుసుమోపమం తడిచ్చ ఫల మానుష్యం కస్య స్యాజ్ఞానతో ధృతిః శతం జీవితం మత్యల్పం నిద్రాలస్యేస్తదర్ధకం. 1 బాల్యరోగా జరాదుఃఖైరల్పం తదపి నిష్ఫలం. ధర్మ 49:27-30. వెంటనే ప్రారంభించవలసిన పని మొదలు పెట్టకుండా మెలకువగా ఉండవలసిన వేళ ముద్దు నిద్రపోతూ, భయపడవలసిన చోట మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ దానం, దైవం లేకుండా బతికేసిన వానిని ఏ మనిషి బాగు చేయగలడు? ఏ దేవుడు రక్షింపగలడు? 2 కనులు తెరుచుకుని నడుస్తూ పడిపోయేవానిని, అనగా దేవుని సృష్టిని చూస్తూ దేవుడు లేడనే వానిని, వింటూ కూడా వినిపించుకోని వానిని, సద్గ్రంథాలను వృత్తిరీత్యా చదివి బోధిస్తూ కూడా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేని వానిని ఏ మనిషి బాగు చేయలేడు. ఏ దేవుడూ రక్షింపడు. ప్రారబ్ధయే నిరుద్యోగీ జాగర్తవ్యే ప్రసుప్తకః విశ్వస్తశ్చ భయస్థానే హా నరః కో న హన్యతే తోయఫేన సమేదేహే జీవే నాక్రమ్య సంస్థితే. అనిత్య ప్రియ సంవాసే కథం తిష్టతి నిర్భయః అహితే హిత సన్యః స్యా దధ్రువే ధ్రువ సన్యకః. అనర్ధే చార్ధా విజ్ఞానః స్వమర్ధం యో న వేత్తి సహ పశ్యన్నపి ప్రస్థలతి శృణ్వన్నపి న బుధ్యతి పఠన్నపి న జానాతి దేవమాయా విమోహితః. ధర్మ 49:31-34. కాలమనే ఈ లోతైన మహాసాగరంలో జగత్తంతా మునుగుతూ తేలుతూ ఉంటుంది. మృత్యువు, రోగము, ముసలితనము అనే మొసళ్ల చేత ఎంత బంధింపబడినా ఎవరికీ గ్రాహ విముక్తిని పొందాలనే జ్ఞానం కలుగదు. ప్రతి మనిషి భయంలోనే బతికేస్తుంటాడు. మరో పక్క నుండి వానికి కాలమిచ్చిన గడువు కరిగిపోతుంటుంది. అయినా పచ్చికుండ నీటిలో పడి కరిగిపోతున్నా కనబడనట్లు ఈ మనిషి క్రమంగా కూలిపోతున్నా అలా కనబడడు. తనను తాను చూసుకోడు, తెలుసుకోడు. గాలిని బంధించి ఉంచవచ్చునేమోగాని, ఆకాశాన్ని ముక్కలు చేసి పెట్టవచ్చునేమోగాని, కడలి కెరటాలను వెనుకకు మళ్లించవలంతులున్నారేమోగాని, కాలము నాపి ఆయువును పెంచగలవారు మాత్రం లేరు. ప్రళయం వస్తే నేల బీటలు వారుతుంది. సుమేరు పర్వతమే పొడి పొడియైపోతుంది. సముద్రమంతటి జలాశయమే ఎండిపోతుంది. అలాంటిది మనిషి బతుక్కి ప్రళయం లాంటి చావు వచ్చినప్పుడు ఏ శరీరం మిగిలి ఉంటుంది? గ్రాహ మొసలి, వలంతులు సమర్థులు తన్నిమగ్న జగదిదం గంభీరే కాలసాగరే. మృత్యు రోగ జరాగ్రాహై కశ్చిదపి బుధతే ప్రతిక్షణ భయంకాలః క్షీయమాణో న లక్ష్యతే. ఆమకుంభ ఇవాంభహస్లో విశీర్ణో న విభాష్యతే ఝీయుజ్యతే వేష్టనం వాయో రాకాశస్య చ ఖండనం గ్రదనంచ తరంగాణామాస్థానాయుషి యుజ్యతే పృథివీ దహ్యతే येन మేరుశ్చాపి విశీర్యతే. శుష్యతే సాగరజలం శరీరస్య చ కా కథా అపత్యం మే కడత్రం మే ధనం మే బాంధవాశ్చ మే జల్పంతమితి మర్త్యాజం హంతి కాలవృకో బలాత్. ధర్మ 49:35-39. రేపు చేద్దామనుకున్న మంచి పనిని ఇవాళే చేసేయాలి. ఎందుకంటే ఆ పని అయ్యేదాకా మృత్యువాగదు. మనిషి యొక్క శత్రుసేన బలిష్టమైనది, భయంకరమైనది. దానికి పదప్రదర్శకులు మనిషి వృద్ధావస్థ, రోగాలు సైనికులు, సేనాని పాపము, శత్రురాజు మృత్యువు. ఈ భయంకర యుద్ధంలో అపజయ మృత్యుగహ్వరాల నుండి రక్షించగలవాడు విష్ణువొక్కడే. ఊహ తెలిసిన నాటి నుండి విష్ణువునే స్మరిస్తున్న వాడి యుద్ధాన్నే చేయనక్కరలేదు.
వానిని దేహాంతంలో దేవదూతలు వచ్చి విమానంలో గొనిపోతారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇలాంటి బంధాలకు కట్టుబడకుండా బాధ్యతగా మాత్రమే వాటితో ప్రసక్తాన్ని పెట్టుకుని మృత్యువు కోసం, దేవుని కోసం ఎదురు చూసేవాడు సుఖీ. ఇదం కృతమిదం కార్యమిదమన్యత్ కృతాకృతం. ఏవమిహ సమాయుక్తం కృతాంతః కురుతే వశం స్వః కార్యమద్య కుర్వీత పూర్వాష్టే చౌపరాహలికం నహి మృత్యుః ప్రతీక్షతే కృతం వాప్యత వా కృతం జరాదర్శిత పంధానం ప్రచండ వ్యాధి సైనికం అధిష్ఠితో మృత్యు శత్రుం త్రాతారం కిం న పశ్యతి తృష్ణా సూచీ వినిర్భిన్నాం. సిక్తం విషయ సర్పిష. సంస్కృతంలో మే అంటే నా యొక్క అని అర్థము. ఈ మనిషి నా భార్య, నా కొడుకు, నా ధనము, నా వాళ్ళు అని మేకలాగా విగ్యవీగుతూ అరుస్తూనే ఉంటాడు. కాలమనే తోడేలు వచ్చి కబడించేదాకా ఆ మేకారం సాగుతుంది. అక్కడితో సరి. రాగద్వేషానలే పక్వం మృత్యు రస్నాతి మానవం బాలాంశ్చ యౌవనస్థాంశ్చ వృద్ధాన్ గర్భగతానపి సర్వానా విసితే మృత్యు రేవం భూతమిదం జగత్ స్వదేహమపి జీవో యం ముక్త్వాయాతి యమాలయం స్త్రీ మాతృ పితృ పుత్రాది సంబంధః కేన హేతునా దుఃఖ మూలం హి సంసారః సయస్యాస్తి సదుఃఖితః తస్య త్యాగః కృతోయేన స సుఖీ నాపరః క్వచిత్. 2 ధర్మ 49-46. అన్ని రకాల దుఃఖాలకీ జనకము, సమస్త పదలకు పుట్టినిల్లు, అన్ని ప్రకారాల పాపాలకు ఆశ్రయము ఈ ప్రపంచము. కాబట్టి నరులు ఏ క్షణంలోనైనా దీనిని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఇనుప వలలో కద్దపెట్టెలో ఇరుక్కుని చిక్కుకున్న వాడైనా తప్పించుకోగలడేమోగాని స్త్రీ, పుత్రులు అనే మోహజాలంలో చిక్కుకున్న వాడిక విడుదల కాలేడు. మనిషి మనసుకి నచ్చిన పదార్థాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కొద్దీవాని మనసులో శోకాగ్ని కీలలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంద్రియాల నెడు దొంగలు ప్రపంచాన్నే దొంగిలించి మూటకట్టి నరకం వైపు మోసుకుపోతాయి. ఆ మూటలో తాను ఉండకూడదనే ప్రతి మనిషి కోరుకోవాలి. కాని మాంసపు ఎడను మాత్రమే చూసి వెదురు ముల్లును పట్టించుకోకుండా ఆశ రేపిన దారిలోకి శీఘ్రం పయనించి గాలంలో చిక్కుకున్న చేపలాగా సుఖలాలస కొద్దీ ఇరుక్కున్న మనిషి యముని పట్టించుకోకుండా బతికేసి చచ్చాక ఏడుస్తాడు. ప్రభవం సర్వదుఃఖానా మాలయం సకలాపదాం ఆశ్రయం సర్వపాపానం సంసారం వర్జయేత్ క్షణాత్ లోహదారుమయేః పాసేః పుమాన్ బద్ధో విముచ్యతే పుత్రదారమయేః పాసైర్ముచ్యతే న కదాచన 2 యావతః కురుతే జంతుః సంబంధాన్ మనసః ప్రియాన్ తావంతో రెండుస్య నిఖన్యంతే హృదయే శోక శంకవః వంచితాశేషవిత్తై వైర్నిత్యం లోకో వినాశితః. హా హంత విషయాహారై హృదే హసేంద్రియ తస్కరైః 2 మాంసలుట్టో యథా మత్స్య లోహ శంకుం న పశ్యతి సుఖలుబ్ధస్తథా దేహీ యమబాధాన్న పశ్యతి. ధర్మ 49-47 వరకు. గరుడ. తనకి హితమైనదేదో అహితమైనదేదో తెలుసుకోకుండా నిత్య కుపథగామియే అంటే బతుకంతా చెడ్డ మార్గంలో దుష్కర్మలనే గావిస్తూ తన పొట్ట నింపుకోవడం గురించే ఆలోచిస్తూ గడిపేసేవాడు నారకీయ ప్రాణి అయిపోతాడు. అంటే భూలోకంలో లేని కాలమంతా నరకంలోనే ఉంటాడు. ఆహార నిద్రా భయమైతనాలు అన్ని జంతువులకీ సమానమే అయినా భగవద్ జ్ఞానం కలవారు మాత్రమే మానవులు కాగా మిగతావన్నీ కొన్ని నరరూపంలో ఉన్న జంతువులే. పొద్దున్నే మలమూత్రాలను గూర్చి, మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని గూర్చి, రాత్రి మైథునాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తూ అవి అయిపోగానే నిద్రపోయేవారు మూర్ఖులు. మానవజాతి విషయంలో నన్ను కూడా బాధించేదేమిటంటే వీరిలో అధిక శాతం అజ్ఞానం వల్ల మోహితులైపోయి తమ శరీరం, తమ స్త్రీ, తమ ధనం మున్నగు వాటి గూర్చే ఆలోచిస్తూ వాటి కోసమే జీవిస్తూ ఆ కోరికలు, రుణాలు తీరక మరల వాటి కోసమే జన్మనెత్తుతున్నారు, మరణిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మనిషి తన ఆసక్తిని త్యజించాలి. బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలి. నా వైపు మళ్ళాలి. ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆసక్తిని పెంచుకోవాలి. ఇది పద్ధతి. హితాహితం న జానంతో నిత్యమున్మార్గగామిన కుక్షి పూరణ నిష్ఠాయేతే నరా నారకాః ఖగ నిద్రాభీమైతనాహార సర్వేషాం ప్రాణినాం సమాః. జ్ఞానవాన్ మానవః ప్రోక్తో జ్ఞానహీనః పశునః స్మృతః ప్రభాతే మలమూత్రాభ్యాం క్షుత్రుంభ్యాం మధ్యగేరవో.
రాత్రా మదన నిద్రాభ్యాం బాధ్యంతే మూఢమానవాః స్వదేహధనదారాది నిరతాః సర్వజంతవః జాయంతే చ మ్రియంతే చ హా హంతా జ్ఞాన మోహితాః తస్మాత్ సంగః సదా త్యాజ్య సచేత్ త్యక్తుం న శక్యతే. మహద్భ్యః సహ కర్తవ్య సంతః సంగస్య భేషజం ధర్మ. 49:52-56 సత్సంగం, వివేకం ఈ రెండు మానవుని మలరహిత ఆరోగ్యకరములైన రెండు నేత్రాలు. ఈ రెండు లేనివాడు అంధుడి కిందే లెక్క. సత్సంగశ్చ వివేకశ్చ నిర్మలం నయనద్వయం యస్య నాస్తి నరః సోధః కథం న స్యాద మార్గగః ధర్మ. 49:57 ఏకభుక్తాలు ఉపవాసాలు చేసి ఊరుకుంటే చాలదు. అంతమాత్రాననే అజ్ఞానులైన జనులకు ముక్తి వచ్చేయదు, పాపము నశించిపోదు. ఒక చిన్న కర్రపుల్లతో కొట్టినంత మాత్రాన మహాభుజంగం మరణిస్తుందా? పెద్ద పెద్ద జటలు పెంచుకుని మృగచర్మాన్ని ధరించి వేషానికి మాత్రమే ఋషులై దాంభిక జ్ఞానాన్ని ప్రదర్శించే వారి అసలు రూపాన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి. అలాంటి వారిని దూరం నుండే త్యజించాలి. వారే ఘోరనరకంలో పడబోతున్నారు, ఇక నన్నేమి రక్షిస్తారు అనుకోవాలి. కొంతమంది సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకుని దిగంబరులే సిగ్గు లేకుండా తిరుగుతుంటారు. వారి పట్ల కూడా వివేకాన్ని వినియోగించాలి. మట్టిని భస్మాన్ని ఒంటినిండా పులుముకుని తిరుగుతూ కొందరు తమకు ముక్తి తథ్యమని చెప్పుకుంటుంటారు. ఊరకుక్కలు అలాగే తిరుగుతాయిగా, మంటిలో బూడిదలో పొర్లుతూ. నిజమైన జ్ఞాని వనవాసి అడవిలోకి మనం వెళ్ళినా ఒకంతట దొరకడు. అతడు తాపసియే గడ్డి, ఆకులు, పుల్లలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అడవిలో చాలా జంతువులు మాంసం దొరకనప్పుడు నక్కతో సహా అలాగే బతికేస్తుంటాయి. వాటన్నిటి ఎదుట మోకరిల్ల లేము కదా. అలాంటి నక్కల వంటి తాపసులు మనుష్యులలో కూడా ఉంటారు. వారిని పోల్చుకోవడానికి వివేకం కావాలి. గంగలో రోజూ మునకేసినంత మాత్రాన ఎవడూ మహాయోగి కాలేడు. నిత్యం గంగలోనే ఉంటాయిగా కప్పలు, చేపలును. కొంతమంది నిత్యవ్రతులమని చెప్పుకుంటూ నిలవ నీటిని తాగరు. అంత మాత్రాన పావురం, శిలాహారం, చకోరం ముక్తులై పోతాయనగలమా? గరుడ. ఈ వ్రతాలు, తపాలు, ఉపవాసాలు, నిరాహారాలు వ్యర్థం కావు, అనవసరమూ కావు. ఇవన్నీ ముక్తికి మార్గాలే. కాని తత్వజ్ఞాన సహితములైనప్పుడే వాటికి గొప్ప విలువ ఉంటుంది. ఒకటి అంకె పక్కన సున్నాలలాగా అను. వేదాలను శాస్త్రాలను చదవగానే సరికాదు, బట్టి పట్టి ఒప్పజెప్పినంత మాత్రాన కూడా దైవ మానవ సేవ కాబోదు. వాటి సారాన్ని గ్రహించి, ఆచరించి, అనుభవించి కనీసం భావస్వప్నంలోనైనా భగవంతుని చూడగలిగి అప్పుడు ప్రజలకు దానిని బోధించినవాడు జనంలో జనార్దనుడవుతాడు. మానవ సేవ మాధవ సేవ కూడా చేసిన వాడవుతాడు. దీపం అనే మాటను పలకగానే ఎలాగైతే చీకటి దూరం కాదో అలాగే శబ్దజ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తిలోని అజ్ఞానం సమసిపోదు. బుద్ధిలేని వాని చేతిలోని చదువు అందుని చేతిలోని అద్దంలాంటిదే. శాస్త్రాలన్నీ చదివేయాలని కొందరు బయల్దేరతారు, కాని అలా చేయగలగడం అసాధ్యం. హంసపాలను పీల్చినట్లు శాస్త్రసారాన్ని గ్రహించడం వివేకి లక్షణం. అనేకాని చ శాస్త్రాణి స్వల్పాయుర్విఘ్నకోటయ తస్మాత్ సారం విజానీయాత్ క్షీరం హంస ఇవాంభసి. ధర్మ. 49:84 వేదశాస్త్ర విద్వాంసునికి పరమతత్వానికి సంబంధించిన జ్ఞానం ప్రాప్తించిన తరువాత ఇక దేనితోనూ పని ఉండదు. అమృతం త్రాగిన వానికిక అన్నంతో అవసరమే ఉంటుంది. వేదాధ్యయనం వల్ల గాని శాస్త్ర పాండిత్యం వల్ల గాని మోక్షం రావాలని లేదు. కైవల్యం జ్ఞానం వల్లనే తప్ప మరో విధంగా రాదు. ఆశ్రమాలు, దర్శనాలు కూడా ముక్తి సాధనాలు కావు. ఏ కర్మ ద్వారానైనా ముక్తి కోసం ప్రయత్నించవచ్చనేది సరికాదు. జ్ఞానం ఒక్కటే ముక్తినిస్తుంది. 1000 శాస్త్రాలను నెత్తిపైకెక్కించుకుని చదివినా రాని అద్వైత శివతత్వం గురూపదేశం ద్వారా, ఆయన చెప్పిన సాధన ద్వారా సాధ్యం. జ్ఞానం 2 ప్రకారాలని పెద్దలంటారు. ఒకటి శాస్త్రకథిత జ్ఞానము కాగా రెండవది వివేకం వల్ల ప్రాప్తించేది. శబ్దమే బ్రహ్మమని ఆగమశాస్త్రమంటుంది. పరమతత్వమే బ్రహ్మయని వివేకులంటారు. కొంతమంది అద్వైతాన్ని, కొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తారు. కాని వీళ్లలో ఎవరికీ తెలియనిదేమిటంటే పరమాత్మ సమభావన గలవాడు, ద్వైతాద్వైత రహితుడు. బంధనానికి, మోక్షానికి రెండక్షరాలే తేడా. ఇది నాది అనేది బంధనం, ఏదీ నాది కాదు అనే జ్ఞానమే ముక్తి. ద్వేపదే బంధం మోక్షాయ నమమేతి మమేతి చ.
మమేతి బధ్యతే జంతు ణమమేతి ప్రముచ్యతే ధర్మ 49:93 కొమ్మ ఏ కర్మైతే ఈ జీవాత్మను బంధనంలోకి గొనిపోదో అదే సత్కర్మం ప్రాణికి ముక్తిని ప్రదానం చేయగల సామర్థ్యమున్నదే విద్య. ఈ ప్రాణిలో సత్కర్మ కాని దానివైపు ఆకర్షణ ఉన్నంతకాలం, సాంసారిక వాసనలు మిగిలిపోయి ఉన్నంతకాలం, ఇంద్రియాలలో చాపల్యం ఉన్నంతకాలం ఆ ప్రాణికి పరమతత్వ జ్ఞానం కలుగదు. తత్కర్మయన్నబడ్డాయ సా విద్యాయా విముక్తిదా ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం యావత్ కర్మాణి దీప్యంతే యావత్ సంసార వాసన యావదింద్రియ చాపల్యం తావత్ తత్వ కథా కుతః ధర్మ 49:94 తన శరీరంపై ప్రేమ, దాన్ని చూసుకుని గర్వం, అన్నీ తానే చేయగలననుకునే అహంకారం, ప్రయత్నం మాత్రమే తాను చేయగలననే వివేకం లేకపోవడం, శాస్త్రచింతనలేమి, మనస్సులో అస్థిరత, ఇవన్నీగాని ఏ ఒక్కటిగా ఉన్నా గురువుకి వానిపై దయ కలుగదు. గురువుకే దయ కలగకపోతే పరమగురువైన పరమాత్మకి మాత్రం ఎందుకు కలగాలి? ఓయి కాశ్యప! తపాలు, వ్రతాలు, తీర్థాలు, జపాలు, హోమాదికములు, వేదశాస్త్ర పఠన పాఠనాలు ఇవన్నీ పుణ్యం కలిగిస్తాయి, పరమాత్మ వైపు నడిపిస్తాయి. పరమార్థ తత్వం తెలుసుకున్న వానికి ఆపై వీటి అవసరముండదు. మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్ఠతో దాని గూర్చే జీవించాలి. గురుముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ విధంగా పొందినవాడే ఈ దుర్ధర్ష సంసార బంధనాల నుండి సుఖంగా విడివడిపోగలడు. తావతపో వ్రతం తీర్థం జపహోమార్చనాదికం వేదశాస్త్రాగమ కథా యావత్తత్వం న విందతి తస్మాత్ సర్వ ప్రయత్నేన సర్వావస్థాసు సర్వదా తత్వనిష్ఠా భవేత్తార్క్ష్య యదీ చేన్మోక్ష మాత్మనః ధర్మజ్ఞాన ప్రసూనస్య స్వర్గ మోక్ష ఫలస్య చ తాపత్రయాదిసంతప్త శ్చాయాం మోక్షతరోః తస్మాద్ జ్ఞానేనాత్మతత్వం విజయం శ్రీ గురోర్ముఖాత్ సుఖేన ముచ్యతే జంతు ఘోర సంసార బంధనాత్ తు ధర్మ 49:101 గరుడ. తత్వజ్ఞుని అంతిమ కృత్యాలు చెప్తాను విను. వీటి ద్వారానే బ్రహ్మపద నిర్వాణమను పేర్లుగల మోక్షం ప్రాప్తిస్తుంది. మరణాసన్నవేశ తత్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులన్నిటినీ శాస్త్రంలో చెప్పబడిన అసంగరూప ఖడ్గంతో తెగగోసుకోవాలి. తన ఇంట్లోనే ఉంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థస్నానం చేసి వస్తుండాలి. ఆ పవిత్ర తీర్థంలోనే ఏకాంత, శుద్ధ, స్వచ్ఛ ప్రదేశంలో విద్యుక్తంగా ఆసనగ్రహణం చేసి ఏకాగ్రచిత్తుడై గాయత్రి మంత్రం ద్వారా ఆ పరమశుద్ధ బ్రహ్మాక్షరాన్ని ధ్యానించాలి. బ్రహ్మము యొక్క బీజమంత్రాన్ని మననం చేస్తూనే శ్వాసను ఆపి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సనే గుగ్గాన్ని బుద్ధి అనడి సారథి ద్వారా సాంసారిక విషయాల వైపు పోకుండా నియంత్రించుకోవాలి. బుద్ధి ద్వారానే దానిని శుభకర్మల వైపు మళ్లించుకోవాలి. నేనే బ్రహ్మను, నేనే పరమధామమును, నేనే పరమపదమును అని సమీక్షించుకుంటూ ఏదో ఒక రోజు తన ఆత్మను నిష్కల ఆత్మలో ప్రవేశపెట్టాలి. ఓం అనే ఏకాక్షర బ్రహ్మ జపాన్ని అవసాన వేళలో చేసేవాడు శరీరాన్ని త్యజించి పరమపదాన్ని పొందగలడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్యామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ధర్మ 49:108 సుధీజనులనగా మంచి మేధస్సు గలిగి పరమాత్మ వైపు వెళ్లేవారు. అహంకారులు, జ్ఞాన వైరాగ్యరహితులునగు సామాన్యులు చేరుకోలేని పదాన్ని వారందుకుంటారు. వారికి మాన మోహాలుండవు. ఆసక్తి దోషానికి వారు అతీతులు. నిత్య అధ్యాత్మచింతనలో దత్తచిత్తులు. సాంసారిక సమస్త కామనలకు బహుదూరులు. సుఖ దుఃఖనామక ద్వంద్వం నుండి ముక్తులు. అట్టి జ్ఞానులైన సుధీజనులు అవ్యయపద ప్రాప్తి నందగలరు. నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదన్హః సంజయ్ గచ్చంత్యమూఢాః పదమవ్యయంతత్. ధర్మ 49:110 ప్రౌఢ వైరాగ్యంలో ఉంటూ అనన్యభావంతో నా భజనను చేసే వారికి ముక్తి లభిస్తుంది. ప్రౌఢ వైరాగ్యమాస్థాయ భజతే మామనన్యభాక్ పూర్ణ దృష్ట్యః ప్రసన్నాత్మా సవై మోక్షమవాప్నుయాత్. ధర్మ 49:112 అయోధ్య, మథుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, ద్వారక అనే సప్తపురాలు మోక్షప్రదాలు.
మరణాసన్న వేళ ఇంటిని విడిచి ఇక్కడికొచ్చి మృతి చెందిన వారికి మోక్షం లభిస్తుంది. త్యక్త్వా గృహంచేస్తీర్థే నివసేన్మరణోత్సుక ముక్తిక్షేత్రేషు మ్రియతే సమోక్షమవాప్నుయాత్ టు అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ జ్ఞేయాః సప్తతా మోక్షదాయికాః ధర్మ 49:113 114 కొమ్మ. ఓయి తార్య, జ్ఞాన వైరాగ్యయుక్తమైన మోక్షధర్మాన్ని శాంతము విన్నావు కదా. దీనినిక నీ నుండి ఎవరు విన్నా వారి ద్వారా మరెందరు విన్నా వారందరికీ మోక్షం లభిస్తుంది. తత్వజ్ఞులకి మోక్షం ప్రాప్తిస్తుంది. ధర్మనిష్ఠులు స్వర్గానికి వెడతారు, పాపులు నరకానికి పోతారు అని విష్ణువు తనకు కావలసిన దానిని చెప్పడంతో సంతుష్టుడైనాడు గరుడు. ధన్యుడు కూడా అయినాడు. అతని ద్వారా అతని పేరిటనే ఒక అద్భుతమైన పురాణం లోకానికి ప్రసాదించబడింది అని అంటూ విష్ణువుకి గరుడునికి నమస్కరించి మరల ఇలా చెప్పాడు సూత మహర్షి. విప్రోత్తములారా, తన ప్రశ్నలకు సమాధానంగా ఒక మహాపురాణాన్నే ప్రసాదించిన స్వామికి నమస్కరించి అశ్రుపూరిత న్యనుడై మిక్కిలి ప్రసన్నుడై గరుత్మంతుడిలా అన్నాడు. ప్రభో, తమ ఈ ఆహ్లాదకర వచనాలను విని గహనమైన విషయాలను అర్థం చేసుకున్నాను. ఇలాంటి గంభీర విషయాన్ని ఇంత ఆహ్లాదకరంగా చెప్పగలవారు లేరు. అయినా మీ దయ వల్ల ప్రయత్నిస్తాం. ఇలా చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి గరుత్మంతుడు కశ్యపాశ్రమానికి వెళ్ళాడు. తరువాత సౌనక మహర్షి ఇలా అన్నాడు. పరమ పవిత్రము పుణ్యదాయకమునగు ఈ పురాణం విన్నవారికి సకల పాపనాశకము, సమస్త కామనల పూరకము. అధ్యాయం 49. ధర్మకాండ ప్రేతకల్పం సమాప్తం. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం, ధర్మకాండ, ప్రేతకల్పం. 218. భూమ్యాది దాన మాహాత్మ్యము, బ్రహ్మస్వహరణ దోషం. 219. సర్పదంశ మృతులకు విహిత కర్మ విధానం. 220. నిత్య, దేవ, వృద్ధి శ్రాద్ధాలు. 221. సత్కర్మ మహిమ, కర్మ విపాక ఫలం. 222. వైతరణి వర్ణన విష్ణు, గంగా, బ్రాహ్మణ మహిమ. 223. విష్ణుదేవుని ద్వారా గరుడుని కీయబడిన మహత్వ పూర్ణోపదేశము, మానవ శరీరధారుల కర్తవ్యము, ఈశ్వర నిత్యతా వర్ణనము, వివేక జ్ఞానం, తత్వజ్ఞానం, సత్సంగం.